పులివెందుల పట్టణం పులివెందుల నడి రోడ్డులో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విచిత్రం అనుకోవచ్చు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి అభిమానస్తుల్లో కొంత నిరుత్సాహం ఉందని, ఆ నిరుత్సాహం మీద మా తల్లి అయినటువంటి సౌభాగ్యమ్మ హాజరైతే ఎలా ఉంటుందో అనే నినాదంతో ఈ రోజు సమావేశానికి వచ్చినట్టుంది అక్క చెల్లెళ్ళు. సౌభాగ్యమ్మతో కూడా మాట్లాడిచ్చారు. సౌభాగ్యమ్మ ఏం మాట్లాడింది అంటే, వివేకానంద రెడ్డి సతీమణి ఈసారి షర్మిలాని గెలిపించండి, షర్మిలాని గెలిపించండి, వివేకానంద రెడ్డి కోరిక షర్మిలాని ఎంపీ చేయడం అని సౌభాగ్యముతో చెప్పించడం ఈ సభ కొద్దిగా హైలైట్ అనుకోవచ్చు. ఇక జనాల విషయానికి వద్దాం. నిన్న వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పులివెందుల నడి రోడ్లో అదే స్థలంలోనే అవినాష్ రెడ్డి కూడా ఏర్పాటు చేశాడు సమావేశం. ఆ సమావేశం అంత ఉత్సాహంగా లేదు, నిరాశంగా కొంత జనాలతో ముగింపు కార్యక్రమం ఆ సమావేశం జరిగింది. తరువాత షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, సౌభాగ్యమ్మలు అదే ప్లేస్ లో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జనాలు సేమ్ వైఎస్ అవినాష్ రెడ్డికి ఏ విధంగా వచ్చారో ఆ విధంగానే జనాలు వచ్చారు పులివెందుల పట్టణంలో. కాకపోతే షర్మిలారెడ్డి పులివెందుల టౌన్ లో ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో జనాలు ఉత్సాహంగా షర్మిలారెడ్డిని, సునీతారెడ్డిని చూసేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ సమావేశానికి హైలైట్ ఎవరు అంటే, దివంగత నేత హత్య గాయపడ్డ సౌభాగ్యమ్మ ఈ సమావేశంలో మాట్లాడడం ఇది ఒక మంచు తునక అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పులివెందుల జగన్మోహన్ రెడ్డి, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు అయినటువంటి పులివెందుల్లో అక్క చెల్లెలతో పాటు వివేకానంద రెడ్డి సతీమణి పాల్గొనడం విశేషం. ఈ వీడియోలో చూడండి ఇలా. రెడ్డి గారే అడ్డుపడ్డారు కాబట్టి హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు హత్య చేశారు అని. ఆ రోజే తెలిస్తే ఆ రోజే చెప్పేవాళ్ళం, కానీ మాకు తెలియలేదు. అందుకు నిజమే మేము అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారం కూడా చేశాం. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలంలో సిబిఐ ఎంక్వైరీలో తేలిన విషయం ఎంపీ అవినాష్ రెడ్డి గారి హస్తం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉంది అని నిందితుడిగా, అక్యూజ్డ్ గా సాక్ష్యాలతో, ఆధారాలతో, రుజువులతో ఈరోజు సిబిఐ చెప్తున్నమాట. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లొకేషన్ పిన్ పాయింట్స్ ఉన్నాయి, డబ్బులు చేతులు మారాయి, అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తుంది సిబిఐ. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు ఒక్క వెంటనే కూడా పీక్కోలేకపోయింది సిబిఐ అవినాష్ రెడ్డి గారు. ఎందుకని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అడ్డుపడ్డారు కాబట్టి, సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి కర్నూలులో దోషి అయిన అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే జగన్మోహన్ రెడ్డి గారు తన పోలీసులను అధికార దుర్వినియోగం చేసి తన పోలీసులను తన మూకలను కాపలాగా పెట్టి అవినాష్ రెడ్డిని 3 రోజుల పాటు కాపాడుకున్నారు. ఆఖరికి సిబిఐ ముట్టి చేతులు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సిబిఐ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. అలా సిబిఐను కూడా అవమానం చేశారు. 5 సంవత్సరాలు న్యాయం జరగకపోతే ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంది.
గారి హత్య అంత క్రూరంగా ఘోరంగా జరిగితే 7 సార్లు గొడ్డలితో ఆయన తల మీద వేటు వేసి నరికి చంపితే మెదడు కూడా బయటకు వస్తే ఇల్లంతా రక్తపాతం అయితే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. అప్పుడు సాక్షి ఛానల్ నడుపుతున్నది స్వయంగా భారతిరెడ్డి గారు. మరి అలా ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి గారు కేసు మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఎందుకన్నాడో ఇంతవరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు దాచుకోవడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే, ఎవరు ఎంక్వైరీ చేసుకుంటే మీకేమి, కడిగిన ముత్యంలో మీరు బయటకు వస్తారు అన్న నమ్మకం మీకుంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి మీకు అభ్యంతరమేమి? ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు చిన్నపిల్లాడు అని వెనకేసుకొస్తున్నారు తప్ప ఈ రోజు వరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుంటున్నారు. ఎందుకని అని అడుగుతున్నా. అవినాష్ రెడ్డి గారిని అంతగా కాపాడాల్సిన అవసరము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది అని అడుగుతున్నాం. ఈరోజు చెల్లెలు ఒక వైపు ఉన్నారు, భార్య బంధువులు ఇంకో వైపు ఉన్నారు. చెల్లెళ్ళ కంటే ఎక్కువయ్యారా? వివేకానంద రెడ్డి గారి కంటే ఎక్కువయ్యారా? నిన్న ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఒక కజన్ కు ఇంకొక కజన్ కు మధ్య జరుగుతున్న పోరాటం అంటే కాదు, ఒక కజన్ కి ఇంకొక కజన్ కి మధ్య జరుగుతున్న పోరు కాదు ఇది. నిజానికి ఇది వివేకానంద రెడ్డి గారి సొంత చిన్నాన గురించి జరుగుతున్న పోరు, న్యాయం కోసం జరుగుతున్న పోరు. ఎవరన్నా వివేకానంద రెడ్డి గారు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. వివేకానంద రెడ్డి గారికి కొడుకులు ఉన్నారా అన్నా? ఒకటే బిడ్డ ఉంది, న్యాయం కోసం కొట్లాడుతుంది. మరి వివేకానంద రెడ్డి గారికి కొడుకులు లేదా? 5 సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంకో మగాడు లేడా? అంతకంటే మగాడు లేడా? ఇంతమంది ప్రజలు ఉన్నారు.